తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు అమలవుతున్న ఏ సంక్షేమ పథకాన్ని నిలిపివేయొద్దని, ఇంకా అదనంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తుందని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలో ఇదేమి కర్మ కార్యక్రమంలో భాగంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పాదయాత్ర నిర్వహించారు. మహిళలు మంగళ హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాబట్టి మేము చెప్పింది కొద్దిగా వినమని చెప్పి ప్రజలందరూ కూడా చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మీరు ఆలోచించండి, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రన్న బీమా ఈ రాష్ట్రంలో ఏదైనా సంక్షేమ కార్యక్రమం ఉందంటే పెద్ద సంక్షేమ కార్యక్రమం చంద్రన్న బీమా. మన ఇంట్లో ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే 2 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు యాక్సిడెంట్లో ఆ రోజు ఇచ్చేవాళ్ళు. సహజ మరణం అయితే 2 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఖచ్చితంగా అప్పటికప్పటికి అక్కడ వచ్చిన బీమా మిత్రులు ఇంటికి వచ్చి నోట్ చేసుకొని 15 రోజుల లోపల మీ బ్యాంక్ అకౌంట్లో 5 లక్షలు 2 లక్షలు వేసేటువంటి కార్యక్రమం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4 సంవత్సరాల్లో ఆ బీమా తగ్గించేసింది, 1 లక్ష రూపాయలు అనేది. అది కూడా ఎంతమందికి ఇచ్చారో కూడా అర్థం కాని పరిస్థితి. మాకు తెలిసింది ఎంతవరకు ఎవరికి కూడా ఆ చంద్రన్న బీమా ఇచ్చేటువంటి దాఖలాలు లేవని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే పేద ప్రజలు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు పెళ్లిళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళం, కానీ ఈరోజు ఆ డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఆ డబ్బులు కూడా ఏంటంటే ఎవరు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ పెట్టారు. అన్యాయమైన పరిస్థితి. గతంలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో మామూలు పెళ్లి చేసుకున్నా కానీ డబ్బులు ఇచ్చేవాళ్ళం ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయితే. ఈరోజు దానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టి అది కూడా ఇచ్చే కార్యక్రమం కాదు, ఈ సంవత్సరం ఇస్తున్నా అని చెప్పి కొత్తగా ఆయన బటన్ నొక్కాడు. ఎంతమంది పడిందో కూడా అర్థం కాని పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తాను. డబ్బులు కానివ్వండి, పెళ్లి కానివ్వండి, ఇవన్నీ కూడా ఏ పథకాలు మీరు దళితులకు సంబంధించిన 26 పథకాలు ఏ పథకాలు రద్దు చేశారో, అలాగే బీసీలకు సంబంధించిన పథకాలు ఏ రద్దు చేశారో, అలాగే మైనార్టీలకు సంబంధించిన పథకాలు ఏ రద్దు చేశారో అవన్నీ కూడా పునరుద్ధరిస్తాం. అన్నీ కూడా అదనంగా కూడా మీ అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామని తెలియజేస్తూ ఈరోజు ఈ పురపాలక సంఘంలో ఈ సమ్మె ఏరియాలో తిరుగుతుంటే మొత్తం కాలువలన్నీ కూడా మొత్తం గందరగోళం ఉన్నాయి. ఎక్కడ చూసినా వాసన, మురి, కంపు పట్టించుకునే దిక్కే లేదు. ఈ 4 సంవత్సరాల ఈ మున్సిపాలిటీ పరిపాలనలో ఎక్కడ కూడా ఎవరు కూడా పట్టించుకునే దిక్కు లేకుండా పోయిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కానీ జీతాలు ఇస్తున్నారని మాత్రం డబ్బులు మాత్రం రాబోతూనే ఉన్నాయి. ఇక్కడ పనిచేసేటువంటి ఒక్కరు కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. గతంలో మేము ఉన్నప్పుడు మున్సిపల్
కౌన్సిలర్ ఉన్నప్పుడు మా మున్సిపల్ కౌన్సిలర్స్ పకడ్బందీగా ఏ వార్డుకు ఆ వార్డు ఈ యొక్క పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించేవాళ్ళు. ఈరోజు మున్సిపాలిటీలో ఎలక్షన్స్ లేవు, మున్సిపాలిటీకి అమ్మ అబ్బా లేదు, దీనికి ఎవరో కూడా అధికారి తెలియని పరిస్థితి ఈరోజు మున్సిపాలిటీ ఉంది. ఎవరికి చెప్పాలో కూడా అర్థం కాదు పేద ప్రజలకి. మేము వస్తుంటే మాకు చెప్తుంది అయ్యా చూడండి మురికాలు తీయట్లేదని. కాబట్టి ఈరోజు ఆ పరిస్థితిలో ఉన్న పరిస్థితి నిజంగా చాలా అన్యాయం. త్వరలో ఈ మున్సిపాలిటీ సమస్యల మీద, ముఖ్యంగా పారిశుద్ధ్యం మీద ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం తీసుకుంటాం. అవసరమైతే ఎక్కడైతే చెత్త మీరు డంపింగ్ చేశారో, ఏ వార్డులో చెత్త ఉందో ఆ చెత్తనంతా తీసుకొని మున్సిపల్ ఆఫీసులో నింపుతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే చెత్తను తొలగించండి, మురికాలు తీయించండి, లేకపోతే ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి ఒక్కసారి మీరు రాండి, వార్డులో తిరగండి, ఏ విధంగా వార్డు పరిస్థితుందో ఒకసారి మీకు కూడా అర్థమవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే గతంలో వేసిన లైట్లు ఈరోజు ఆరిపోతే వెలిగించే దిక్కులే. మేము విలేజ్లో ఆ రోజు లోకేష్ బాబు వేసిన లైట్లు కానివ్వండి, పురపాలక సంఘంలో అప్పుడు నేను ఎమ్మెల్యేగా మా కౌన్సిలర్గా ఉన్నప్పుడు లైట్ కానివ్వండి, ఇప్పుడు ఒక్క లైట్ పోయినా ఎగిరించే దిక్కు మొక్కు.